గ్రంథం, మలాకి గ్రంథం మొదటి అధ్యాయము. దయచేసి బైబిల్ ఉన్నవారందరూ తెరిచి చూడండి. పేజీ నంబర్ పాత నిబంధనలో చిట్ట చివరి పుస్తకం. బైబిల్ అక్కడ దొరవి ఇంకోటి సెల్ఫ్లో. మలాకి గ్రంథం మొదటి అధ్యాయం 6-7 వచనాలు కలిసి చదువుదాం, అందరం కలిసి చదువుదాం. పేజీ నంబర్ 785 పేజీ, మలాకి గ్రంథం పాత నిబంధనలో చివరి పుస్తకం 785 పేజీ, మలాకి గ్రంథం మొదటి అధ్యాయము 6-7 వచ్చిన భాగాలు మనం చదువుకుందాం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడువాడెక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్యపెట్టితిమని మీరందురు. చిన్న ప్రార్థన, దయచేసి తలొంచి కల్మయండి. ప్రార్థన. కరుణా సంపన్నుడవైన దేవా, ఆరాధనకు యోగ్యుడా, స్తుతికి పాత్రుడా, స్తోత్రారుడా, పూజనీయుడా, నశించిపోతున్న మమ్మలను వెదికి రక్షించుట కొరకు మీ ప్రియ కుమారుని మా ప్రభువైన యేసు క్రీస్తుని లోకాన్ని పంపారు. ఆయన కార్చిన రక్తధారలో మాకు పాపక్షమాపణ విడుదల దయచేసినారు. ఆయన చనిపోయి సమాధి చేయబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచారు. మా పట్ల మీరు చూపిన ఉపకారమును బట్టి, మేలులను బట్టి స్తుతిస్తూ ఉన్నాం. ఈ దినం మిమ్మల్ని ఆరాధించే ధన్యత మాకు ఇచ్చినారు. సమయంలో మీ లేఖనాలు ధ్యానం చేస్తుండగా మాతో మాట్లాడాలని యేసు ప్రభువారి శ్రేష్టమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రియులారా, ఈరోజు ఫాదర్స్ డే. ఫాదర్స్ డే అంటే తండ్రి దినోత్సవం. అంటే తండ్రులు ప్రపంచంలో ఎంతమంది ఉన్నారో వారి దినోత్సవం. అందరూ తండ్రులు కాలేరు. కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకోకుండానే ఉంటారు. వాళ్ళు తండ్రులు అంటారా? వారిని అంటారా? ఒంటరిగా ఉంటే తుంటరి పనులు చేస్తారు. ఎంతకాలమైనా కొంతమంది పెళ్ళి అంటే ఇష్టపడరు. పెళ్ళి వద్దు అంటుంటారు. సార్ మేము చూసి మాకు విసుకొచ్చిపోయింది, పెళ్ళి అంటే వద్దు సార్, ఇట్లనే ఉంటా నేను, మాకు స్విగ్గీ ఉంటే చాలు. ఏముంటే చాలు? స్విగ్గీ, జొమాటో ఉంటే చాలు, ఆన్లైన్ ఫుడ్ ఉంటే చాలు, మాకు తండ్రి కావాల్సిన పని లేదని కొంతమంది అనుకుంటారు. బైబిల్ ఏం చెప్తుందంటే, నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. కొంతమంది వివాహాన్ని నిషేధిస్తున్నారని రాయబడింది బైబిల్ గ్రంథంలో. అయితే తల్లిదండ్రుల దినోత్సవం కనుక బైబిల్ గ్రంథంలో కొన్ని సంగతులు, తండ్రుల దినోత్సవం కనుక కొన్ని సంగతులు బైబిల్లో నుండి మనం ధ్యానం చేసి ముగించే ప్రయత్నం చేద్దాం. ఈ మలాకి గ్రంథంలో ఇశ్రాయేల్ ప్రజలు చెరలో నుండి తిరిగి వచ్చిన తర్వాత అప్పటికి 100 సంవత్సరాలు అయిపోయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 100 సంవత్సరాలు అయిపోయింది. 100 సంవత్సరాలు అయినప్పుడు మందిరం ఉంది. వినండి జాగ్రత్తగా. మందిరం అయితే కట్టుకున్నారు కానీ మహిమ లేదు. మందిరం కట్టుకున్నారు కానీ దేవునికి ప్రభావవంతమైన జీవితాన్ని వారు గడపలేకపోతున్నారు. మందిరాలు బాగుంటాయి కానీ ఎవరు బాగుండాలా? గోడలు బాగుంటే సరిపోతుందా? కట్టడాలు బాగుంటే సరిపోతుందా? పెద్ద పెద్ద సిలువలుండి గంటలుంటే సరిపోతుందా? మందిరము కంటే ముఖ్యంగా ఎవరు బాగుండాలి? మనుషులు బాగుండాలి. దేవుని ఎరిగిన వారు బాగుండాలి. ఆనాడు వారు తిరిగి వచ్చి చెరలో నుండి బయటకు వచ్చి 70 సంవత్సరాలు చెరలో నుండి వారు బయటకు వచ్చి ఇప్పుడు మందిరం కట్టుకున్నారు. మందిరం అయితే ఉంది, చెర నుండి విడిపించబన్నారు. దేవాలయం ఉంది కానీ భక్తి లేదు. మందిరం ఉంది కానీ భక్తి లేదు. సహవాసానికి వెళ్తున్నారు, ఆరాధనకి వెళ్తున్నారు, బలులు తీసుకొని వెళ్తున్నారు, అన్నీ చేస్తున్నారు కానీ ఏం లేదంటే చెప్పండి, భక్తి లేదు. ఒక విశ్వాసి మందిరానికి వచ్చినంత మాత్రాన భక్తి రాదు.
మందిరానికి వచ్చిపోయేవారుగా ఉండకూడదు, కానీ వచ్చిన తర్వాత మనం భక్తిని కలిగి ఉన్నామా లేదనేది చాలా ముఖ్యమైనటువంటిది. అయితే ఈ మలాకీ గ్రంథంలో మొదటి అధ్యాయంలో మనం ధ్యానం చేసినప్పుడు 3 భాగాలుగా విభజించడం మనం చూస్తాం. మొదటి 5 వచనాలు దేవుని ప్రేమను గురించి సందేహించటం. మొదటి 5 వచనాలు దేవుని ప్రేమను గురించి సందేహించటం. 6 నుండి 8 వచనాలు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టడం. 6 నుండి 8 వచనాలు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టడం. 9 నుండి 14 వచనాలు దేవుని ఆరాధనను నిర్లక్ష్య పెట్టడం. మొదటి 5 వచనాలు దేవుని ప్రేమను గురించి సందేహించడం. 6 నుండి 8 వచనాలు దేవుని నామాన్ని నిర్లక్ష్య పెట్టడం. 9 నుండి 14 వచనాలు దేవుని ఆరాధనను నిర్లక్ష్య పెట్టడం. ఇవన్నీ మనం ధ్యానం చేయలేం, అది చాలా టైం పడుతుంది. కానీ కొన్ని సంగతులు ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం ఆలోచన చేద్దాం. అయితే చదువుకున్నటువంటి భాగంలో 6వ వచనంలో ఏముంది? కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. ఇక్కడ రాయబడిన మాట కుమారుడు తండ్రిని గణపరచాలి అని రాయబడింది. కుమారుడు ఎవరిని గణపరచాలంట? ఎవరిని? తండ్రిని గణపరచాల. భౌతిక సంబంధం కూడా ఆలోచన చేస్తే తండ్రుల గురించి రాయబడింది బైబిల్ గ్రంథం. చూడండి, సామెతల గ్రంథం, దేవుని వాక్యముల నుండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం, సామెతల గ్రంథం 1వ అధ్యాయం చూడండి, 8వ వచనం. నా కుమారుడా, నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము. భౌతికంగా తల్లిదండ్రుల మాట ఏం చేయాలంట? తండ్రి ఉపదేశమును ఆలకించాల. వినడం వేరు, ఆలకించడం వేరు. చాలామంది విని విడిచిపెడతారు, కానీ ఆలకించడం వేరు. భౌతికంగా మనకు తల్లిదండ్రులు ఉన్నారు కదా, తల్లిదండ్రుల మాటను మనం ఏం చేయాలంట? వినాలనా, ఆలకించాలా? ఆలకించాలి. ఎందుకంటే వాళ్ళ అనుభవపూర్వకంగా చెప్తారు. వారికి అప్పటికే వయసు వచ్చి ఉంటుంది, అప్పటికే వారి బాల్యం నుండి ఆ వయసుకి ఎదిగింటారు. 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 50 సంవత్సరాలు, 60 సంవత్సరాలు, 70 సంవత్సరాలు, వాళ్ళు ఎన్నో అనుభవాలు చూసింటారు. కానీ మనం ఏ అనుభవం మనకు లేకపోయినా మనం ఏమనుకుంటాం? మా డాడీకి చదువు లేదు, ఆయన నిరక్షరాస్యత, ఆయనకేం తెలియదు, నాకు బాగా తెలుసు అనుకుంటారు. బాగా తెలుసు అనుకుంటారు. ఒకసారి ఒక ఆయన బాగా మంచి విద్యను అభ్యసించాడు, బాగా చదువుకున్నాడు. ఈ చదువురాని వ్యక్తి, మోటు వ్యక్తి ఉన్నాడు. నీకు బాగా అన్నీ తెలుసా అంటే, ఈ చదువుకున్న అబ్బాయి అంటున్నాడు, ప్రపంచంలో ఏది అడిగినా చెప్తా, ఏ దేశాన్ని గురించి అడిగితే నేను చెప్తా, ఈ ప్రపంచంలో ఏ దేశంలో ఏం జరుగుతుందో అక్కడ ప్రజలు ఎలాంటి వారో వారందరి గురించి అడుగు చెప్తా, ప్రపంచంలో నాకు తెలియంది ఏమి లేదు అని ఈయన చెప్తున్నాడు. సరే, మంచిది, నీకు అన్నీ తెలుసు కదా, ఒక స్థలానికి వెళ్దామని ఆయన తీసుకొని వెళ్ళినాడు. ఆ ముసలాయన చెరువు దగ్గరికి తీసుకొని పోయినాడు. ఈత శాస్త్రం నీకు తెలుసా అన్నాడు. ఈత శాస్త్రం అదేంటి ఉంటుంది? అన్నీ తెలుసా అన్నావు కదా, ఈత శాస్త్రం తెలుసా నీకంటే, అంటే ఈత వాడడం నీకు తెలుసా అంటే, అదేందో నాకు తెలియదు అంటున్నాడు. అంటే సమస్తము తెలిసినప్పటికీ వాళ్ళ అనుభవాలు వేరు, తండ్రి యొక్క అనుభవం వేరు. అందుకే ఇక రాబడిన మాట ఏంటంటే, నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నీ తండ్రి ఉపదేశమును ఆలకింపుము. నేటి దినాల్లో ఎంతోమంది వృద్ధాశ్రమాల్లో తల్లిదండ్రులు వదిలిపెట్టేస్తున్నారు. ఎంతోమంది వృద్ధాప్యంలో తల్లిదండ్రులు నిర్లక్ష్యం చేస్తున్నారు, రోడ్ల మీద వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఆస్తులు వంచుకుంటున్నారు, కానీ వారు అవసరం లేదనుకుంటున్నారు. ఒక వయసు వచ్చేవరకే, ఒక స్టేజ్ వచ్చేవరకే తల్లిదండ్రులు చూస్తారు, కానీ ఒక స్టేజ్ దాటిన తర్వాత తల్లిదండ్రులు ఏం చేస్తారు? చాలామంది నిర్లక్ష్యం చేస్తారు. బైబిల్ గ్రంథం చూడండి, ఒక మాట చెప్తుంది. ఎఫెసీయులకు రాసిన పత్రిక, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 2వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక మొదటి 2 వచనాలు, పేజీ నంబర్ 176. పిల్లలారా, ప్రభువునందు మీ తల్లిదండ్రులకు విధేయులయుండుడి, ఇది ధర్మమే. ఏది ధర్మం అంట? ఏది ధర్మం అంట చెప్పండి? ఏది ధర్మం?
తల్లిదండ్రులకు విధేయులయ్యుండుడి. తల్లిదండ్రులు ఎప్పుడైనా తల్లిదండ్రులే. సంవత్సరాలు మారితే తండ్రి కాకుండా పోతాడా? వయసు వచ్చే లోపల తండ్రి కాకుండా పోతాడా? మనం వివాహం చేసుకుంటే తల్లిదండ్రులు కాకుండా పోతారా? కొన్నిసార్లు ఇళ్ళలోకి కోడలు వచ్చినారనుకో, ఇంకా తల్లిదండ్రుల మాట ఎత్తనేరు. వాళ్ళ అమ్మ గురించి చెప్పినా బాధనే, వాళ్ళ ఆయన గురించి చెప్పినా కూడా బాధనే. ఒకరోజు మనం కూడా అట్లనే అవుతాం కదా. ఒకరోజు మనం కూడా తండ్రి స్థాయికి వెళ్ళిపోతాం. మనం కూడా అలాగే చూస్తారు. మనం ఏం చేస్తామో అదే చేస్తారు. ఏమి విత్తుతే అదే కోస్తాం, ఏ పంట విత్తుతే అదే కోస్తాం కదా, అంతే కదా. ఇక రాయబడిన మాట ఇది ధర్మమే. ఏది ధర్మం అంట? ధర్మం ఏది? ధర్మమా అధర్మమా? ధర్మం ఏంది? ధర్మం అంట మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండుడి. మీ పేరెంట్, మీ తల్లిదండ్రులు ఎలాంటి స్థితిలో ఉండవచ్చు, పేదరికంలో ఉండవచ్చు, ఇబ్బందిలో ఉండవచ్చు, నీకున్నంత చదువు వారికి ఉండకపోవచ్చు, నీకున్నంత నాలెడ్జ్ వారికి ఉండకపోవచ్చు, కానీ తల్లిదండ్రులకు మాత్రం ఎప్పుడు ఎట్టున్నాలంట? విధేయులై ఉండుడి. ఇది చెప్తోంది. అయితే ఒక వ్యక్తి, మనం భౌతిక సంబంధమైన తల్లిదండ్రుల గురించి ఆలోచన చేస్తున్నాం, మంచిదే. ఆయన పరలోకపు తండ్రి ఉన్నాడు. ఆయనకు గురించి కూడా కొన్ని మాటలు మనం ఆలోచన చేద్దాం. చూడండి, మత్తయి సువార్తలో మనం పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలో మత్తయి సువార్తలో రాయబడింది. చూడండి, మత్తయి సువార్త 5వ అధ్యాయము 48వ వచనం చూడండి. మత్తయి సువార్త 5:48. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు అని చూస్తున్నాం. ఏ తండ్రి అంట? పరలోకపు తండ్రి. 44వ వచనం, నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులయుండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. భౌతికంగా మనకు తల్లిదండ్రులు ఉన్నారు. వినండి జాగ్రత్తగా. పరలోకములో తండ్రి ఉన్నాడు మనకు. ఎవరైనా? మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన పరలోకపు తండ్రి. ఏ తండ్రి? పరలోకపు తండ్రి. ఒక వ్యక్తి పరలోకపు తండ్రికి కుమారులు కావాలంటే ఏం చేయాలో చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయం. పరలోకపు తండ్రికి మనం కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలో చూడండి ఒకసారి. యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనం చూడండి. తన్ను ఎందరు అంగీకరించిరో వారికందరికీ, అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకై ఆయన అధికారము అనుగ్రహించను. మనం పరలోకపు తండ్రికి కుమారులుగా ఉండాలంటే వినండి జాగ్రత్తగా. మలేష సరి కూర్చో. మన పరలోకపు తండ్రికి మనం కుమారులుగా ఉండాలంటే ఏం చేయాలంట? ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఎవరు తండ్రి అని పిలుస్తారు? ఎవరంటే ఎవరు తండ్రి అని పిలుస్తారా? ఎవరు కనపడితే వాళ్ళని తండ్రి అంటారు మీరు? మీ తండ్రిని మీరు తండ్రి అంటారు, అంతే కదా. దేవుని కూడా ఎవరంటే వారు అనలేరు, తండ్రి అనలేరు. ఎందుకంటే ఆయన పిల్లలు ఎవరో వారే తండ్రి అని పిలుస్తారు. మీ పరలోకపు తండ్రికి మీరు కుమారులై ఉండునట్లు అనే మాట మనం చూస్తున్నాం. అయితే ఆయన పిల్లలుగా ఉండాలంటే ఆయనందు విశ్వాసం ఉంచాలి. యేసుప్రభును సొంత రక్షకునిగా అంగీకరించాలి. యేసుప్రభు మన పాపముల కొరకు చనిపోయి సమాధించబడి 3వ రోజున మృత్యుంజయుడిగా తిరిగి లేచాడని విశ్వసించాలి. అప్పుడు మనము ఆ తండ్రికి కుమారులం. అయితే ఇప్పుడు మలాకి గ్రంథంలోనికి వద్దాం, అంశంలోనికి వద్దాం. చూడండి, ఇక్కడ రాయబడిన మాటను మనం ఇంతవరకు చదువుకున్నాం. తండ్రి కుమారులు ఏం చేయాలో రాయబడింది కదా. మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం, కుమారుడు తన తండ్రిని గణపరచును గదా. ఇక్కడ ఈ మలాకి గ్రంథం 1వ అధ్యాయంలో 2 ప్రశ్నలు అడుగుతున్నారు దేవుణ్ణి. మొదటి ప్రశ్న 2వ వచనంలో ఉంది. యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను మీ ఎడల ప్రేమ చూపి ఉన్నాను. అయితే మీరు ఏ విషయం నందు నీవు మా ఎడల ప్రేమ చూపితి వందురు, ఏశావు యాకోబునకు అన్నగాడా. అంటే ఇక్కడ ఏమంటున్నారంటే, నేను ప్రేమించాను అని దేవుడు చెప్తున్నాడు. దేవుడు ఏం చెప్తున్నాడు? నేను నిన్ను ప్రేమించాను అని చెప్తే ప్రజలు ఏమంటున్నారు? ఇశ్రాయేలు ప్రజలు ఏమంటున్నారు? ఎట్లా ప్రేమించినావు మన్ను? నువ్వు ఎట్లా మమ్మల్ని ప్రేమించినావు అని మొదటి ప్రశ్న. తర్వాత
6వ వచనంలో ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరు అందరూ. రెండో ప్రశ్న 6వ వచనంలో ఉంది. అందుకే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, కుమారుడు తన తండ్రిని గణపరచును కదా. మనం పరలోకపు తండ్రికి కుమారులం గనక చేయాల్సిన పని మొట్టమొదటిది ఏంటంటే, తండ్రిని ఏం చేయాలంట? గణపరచాలి. తండ్రిని గణపరచాలి. వస్తు భవనాలను కాదు, కలిగి ఉన్న బిల్డింగులను కాదు, మనకున్న ఆస్తిపాస్తులను కాదు మనం గణపరచాల్సింది, మనము తండ్రిని గణపరచాలి. మన దేవుని మనం గణపరచాలి. గణపరచడం అంటే ఏంది? ఆయన నామమును హెచ్చించటం, ఆయన నామాన్ని కీర్తించటం, ఆయన నామాన్ని గొప్ప చేయడం. బైబిల్ గ్రంథంలో ఒక మాట రాయబడింది. సమూయేలు గ్రంథంలో, మొదటి గ్రంథంలో, సమూయేలు గ్రంథం చూడండి, 2వ అధ్యాయము 30వ వచనం చూడండి. చివరి లైన్లో, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా సెలవిచ్చుచున్నాడు, కావున యెహోవా వాక్కు ఏదనగా, నన్ను గణపరచు వారిని నేను గణపరచుతున్నాను. ఎవరిని గణపరిస్తే? మనము తండ్రిని గణపరిస్తే దేవుడు మనల్ని కూడా ఏం చేస్తాడంట? గణపరుస్తాడు. నన్ను తృణీకరించు వారిని వారు తృణీకారమొందుదురు. కనుక మనము తండ్రిని గణపరచాలి, దేవుని గణపరచాలి. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మందిరం ఉంది కానీ దేవుని గణపరుస్తలేరు. ప్రజలు ఉన్నారు, దేవుని గణపరుస్తలేరు. ఆచారంగా చేస్తున్నారు, అన్ని ఆచారాలు చేస్తున్నారు, బలులు తీసుకొస్తున్నారు, అన్ని చేస్తున్నారు, కానీ ఆచారం చేస్తున్నారు, కానీ వాస్తవానికి భక్తి జీవితం వారిలో లేనే లేదు. కనుక ప్రియమైన వారలారా వినండి, మనము తండ్రిని గణపరచాలి, మనం దేవుణ్ణి గణపరచాలి. దేవుని కంటే ఏది ఎక్కువ ప్రేమించినా, దేవుని కంటే ఏది ఉన్నతంగా మనం ప్రేమించినా, దేవుని మనం తక్కువ చేస్తున్నట్లే. చాలాసార్లు మనం దేవుని తక్కువ చేస్తామా, ఎక్కువ చేస్తామా? తక్కువనే కదా. దేవుడు అన్నిటికంటే తక్కువనే కదా. దేవుని ఎప్పుడు గుర్తు చేసుకుంటాం మనం? మామూలుగా ఎప్పుడు గుర్తు చేసుకుంటాం? అన్నీ అయిపోయినాకనే గుర్తు చేసుకుంటాం. దేవుడు నీకు ఏదైనా డబ్బు ఇచ్చినాడు అనుకో, పైసలు వచ్చినాయి, ఎప్పుడు దేవుడు గుర్తొస్తాడు? ముందు కట్టేసేటివన్నీ కట్టేసుకోవాలా. జీతం వచ్చింది అనుకో, జీతంలో నువ్వు ఇవ్వాల్సింది తీసేస్తావా? దేవునికి గణపరుస్తావా? దేవునికి ఇచ్చి దేవుని గణపరుస్తావు, ఇవన్నీ అంత అయిపోతుంది, జీతం అంతా తింటావు. ఎన్ని జీతాలైనా నీకు సరిపోవు. ఎన్ని పైసలు వచ్చినా అన్నీ చినిగిపోయిన సంచిలో వేసినట్టే. కానీ మనం తండ్రిని గణపరచలేకపోతాం. దేవుని గణపరచు వారిని దేవుడు కూడా గణపరుస్తాడు. నువ్వు దేవుని హెచ్చించు, దేవుడు నిన్ను కూడా ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. నువ్వు దేవుని తక్కువ చేస్తున్నావు కనుక మనం అదే స్థితిలో ఉండిపోతున్నాం, ఎప్పుడు తక్కువ స్థాయిలోనే ఉండిపోతున్నాం. దేవుడు మన జీవితాలు మారవలేకపోతున్నాడు, ఎందుకంటే మనం దేవుణ్ణి గణపరచలేకపోతాం. కనుక ఈ విషయాలు మనం ఆలోచన చేసినట్లయితే, ఒకటి, వారు ఏం చేస్తున్నారంటే తండ్రిని గణపరచలేకపోతున్నారు. ఏ విషయాలు నిర్లక్ష్య పెట్టారంటే, ఒకటి, దేవుని గణపరిచే విషయంలో వారు నిర్లక్ష్యం చూపిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అదే 6వ వచనం చదవండి, మలాకి గ్రంథం 1వ అధ్యాయం 6వ వచనం. కుమారుడు తన తండ్రిని గణపరచును కదా, దాసుడు తన యజమానుని గణపరచును కదా. నా నామమును నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను? నేను యజమానుడనైతే నాకు భయపడవాడు ఎక్కడ ఉన్నాడని సైన్యములకు అధిపతిగా యెహోవా మిమ్మును అడగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు. ఏమిటి వారు చేస్తున్న నిర్లక్ష్యం ఏందంట? ఎందుకు తండ్రిని గణపరచలేకపోతున్నారంటే, నంబర్ 1, అపవిత్రమైన వాటిని ఏం చేస్తున్నారంట? దేవునికి బలి అర్పిస్తున్నారు. ఆనాడు గొర్రెలను మేకలను బలి అర్పించేవారు, రక్తాన్ని చిందించేవారు. ఈనాడు మనం బలి అర్పించాల్సింది ఏంది? ఏం బలి అర్పించాలా? మనం కూడా గొర్రెలు కోయాలనా? పశువులను వధించాలనా? ఏమిటి మనం బలి అర్పించడం? చూడండి, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం చదవండి. మన బలి మనం అర్పించాల్సింది ఏం చూడండి ఒకసారి. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుడి. ఇప్పుడు ఏమి సమర్పించాలా దేవునికి? మన శరీరములను. అది కూడా ఎట్లా సమర్పించాలంట? అపవిత్రంగా పరిశుద్ధంగానా? పరిశుద్ధంగా. మనం ఆరాధనలు ఎలాగూ ఆరాధించాలి ప్రభువుకు? పరిశుద్ధంగా. సమస్యలన్నీ పెట్టుకొని కదా, బాగా కయాలాడి బాగా సమస్యలు కలిగి ఉండి ఇక్కడ ఆరాధిస్తే ప్రభు వింటాడా? నో, వినడు. అందుకే ఆనాడు వాళ్ళు ఏం చేసినారంటే, మొట్టమొదటి నిర్లక్ష్యం ఏంటంటే ప్రభుని ఆరాధించే విషయంలో అపవిత్రమైన తీసుకొస్తున్నారంట. దేవునికి అర్పించడానికి ఎటువంటి తీసుకొస్తున్నారంట? అపవిత్రమైన వాటిని, గుడ్డి వాటిని, కుంటి వాటిని, పనికిరానివన్నీ పక్కకు తీసి దేవునికి బలి అర్పించున్నారు. అయితే నేడు దినాలు మనం చూస్తే దేవుని ఎలాగ ఆరాధిస్తున్నామంటే, మనము దేవుడు ఆత్మ గనక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి, కానీ ఆ విధంగా ఆరాధించలేకపోతున్నాం. ఒరిజినల్గా 100% పవిత్రంగా ఆరాధన చేయాలి. ఎంత పర్సెంటేజ్ ఉంది? గ్రాఫ్ ఎంత పడిపోయింది కదా, మన గ్రాఫ్ పేపర్ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. కొన్ని గ్రాఫ్ పేపర్ కొన్ని పడిపోతుంటాయి. చాలామంది భక్తి జీవితంలో గ్రాఫ్ పడిపోయింది, కిందికి పడిపోయింది, ఇంకా లేస్తలేడు. విశ్వాసంలో పడిపోయినాడు, పాపంలో పడిపోయినాడు, భక్తిహీనతలో పడిపోయినాడు, చెడు జీవితాల్లో చెడు వ్యసనాలు పడిపోయినాడు, ఇంకా లేవలేకపోతున్నాడు. ఎంత కాలమైనా లేవలేకపోతున్నాడు. నేను గతంలో కూడా చెప్పిన, ప్రపంచంలో 2 జంతువులు ఉంటాయి ప్రాముఖ్యంగా. పంది పండుకుంటే లేవదు, మోర్లో పండుకుంటే లేస్తుంది. అది ఎంత కాలమైనా వేరే వాళ్ళు వచ్చి లేపితే కూడా లేవదు, అట్లే ఉంటుంది అది. ఒకవేళ గొర్రె పొరపాటున బుడదలు పడింది అనుకో, అక్కడే వండుకుంటుంది. అది అక్కడ ఉండడానికి అది ఇష్టపడనే, అది ఎప్పుడైనా సరే లేచి పరిగెత్తాలని ప్రయత్నం చేస్తుంది. ఒక విశ్వాసి కూడా పొరపాటున ఏదైనా పడితే ఏం చేయాలా? పడినప్పుడు లేవడానికి ప్రయత్నం చేయాలా, పడిపోనికి కాదు. ఆరాముగా వండకూడదు. ఎంత చల్లగా ఉన్నాయి నీళ్ళు, ఎంత మంచి వాసన కొడుతున్నాయి, దుర్వాసన కొడుతున్నాయి. ఆ మోరి నీళ్ళు వచ్చాయి, ఈ మోరి నీళ్ళు వచ్చా, ఎదురుగుండే మోరి నీళ్ళు వచ్చా, అన్ని నీళ్ళలో వండుకొని ఎంత చక్కగా స్నానం చేస్తున్నా అనుకుంటే అది ప్రమాదమే. దేవునికి పవిత్రమైనవి మన ఆరాధన. దేవునికి ఎలా ఉండాలంట? దేవుడు అంటున్నాడు, మీరు నన్ను ఎక్కడ కనపరుస్తున్నారు? ఎందుకంటే మీ ఆరాధన సరిగా లేదు. మందిరం బాగుంది, కట్టడాలు బాగున్నాయి, జిగేలమంటున్నాయి, లైట్లు జిగేలమంటున్నాయి. నీ హృదయం అట్లే ఉందా? జిగేలమంటుందా నీ హృదయం? నీ మనసు అట్లే ఉందా? చక్కటి మందిరం ఉంది, కానీ మందిరం బాగుంది కానీ మంద బాగలేదు. మందిరం బాగుంది కానీ మంద బాగలేదు. మందసం ఉంది కానీ మంద బాగలేదు. చాలాసార్లు ఆనాడు వాళ్ళు చక్కటి మందిరం కట్టుకున్నారు, తిరిగి వచ్చినాక 100 సంవత్సరాలు అయిపోయింది, కానీ వారు ఇంకా దేవుని భయం లేకుండా పోయింది. అపవిత్రమైన వాటిని పాపమును అసహించుకోవాలి. ఎవరైనా సరే చెప్పే, నేనైనా సరే ఎవరమైనా పాపం అంటే ఇట్లా చి అనాలా? చి అంటామా మనం? ఆస్వాదిస్తాం. వేసేయి దెబ్బ పడనే, పోదాం నరకానికి. దేవుని గణపరచాలి. గణపరచకపోవడానికి గల కారణం ఒకటి, వారు ఎందుకు నిర్లక్ష్య పెడుతున్నారంటే వాళ్ళ ఆరాధనలో ఎలాంటివి తీసుకొస్తున్నారంటే అక్కడ ఎటువంటివంట? అపవిత్రమైనవి. భోజనం మీరు నా బలిపీఠం మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుతున్నారు. ఒకటి, వారు అపవిత్రమైన వాటినే దేవునికి ఇస్తున్నారు. ఇక కానుకల గురించి మనం చెప్పకూడదు. అవన్నీ చెప్తే రకరకాలుగా ప్రచారాలు చేసుకుంటుంటారు కొంతమంది. చినిగిపోయినవి, పనికిరానివి, స్టిక్కర్లు వేసినవి, ఒక్క స్టిక్కర్ కాదు 3 స్టిక్కర్లు వేసినది కూడా దీనిలో తెచ్చేస్తాం. వెనక ఒక స్టిక్కర్, ముందు ఒక స్టిక్కర్, లాస్ట్లో ఒక స్టిక్కర్ వేసి ఇంకొక స్టిక్కర్ వేసి దీనిలో వాడేస్తాం. దేవుని నిర్లక్ష్య పెడతాం. ప్రభుని ఆరాధించే విషయంలో అపవిత్రంగా ఉండాం. బలి అర్పించాలంటే దేవునికి శ్రేష్టమైనవి అర్పించాలి. చూడండి, బైబిల్ గ్రంథంలో లేవియా కాండము 22వ అధ్యాయంలో ఒక మాట చూడండి.
లేవే కాండము 22వ వచనం చూడండి, 22 అధ్యాయం 22వ వచనం. గుడ్డిదేమి, కుంటిదేమి, కొరతగలదేమి, గడ్డగలదేమి, గలదేమి, అట్టి వాటిని యెహోవాకు అర్పింపకూడదు. వాటిలో దేనిని బలిపీఠం మీద యెహోవాకు హోమము చేయకూడదు. బైబిల్ చదవండి ఆ మాట కదా. పనికిరానివన్నీ దేవునికే, పనికొచ్చేటి మనకు, పనికిరానివి దేవునికి. దేవుడు ఏమన్నా నీ డబ్బు తీసుకొని ఏమైనా ఆయన ఏమైనా చేసుకుంటాడని కాదు. ఆరాధనలో ఒక భాగం ఇది, అంతే. ఇచ్చే కానుక ద్వారా ఏదో సంపాదిస్తారని కాదు. నువ్వు ఎలాగ ఆరాధిస్తున్నావు దానికి గుర్తు, అంతే. నువ్వు ప్రభుని ఎలాగో ఆరాధిస్తున్నావు, ఎలాగ పూజిస్తున్నావు అనేది ఒక భాగం. కానుకల పాట కూడా ఆరాధనలో ఒక భాగం. తెలుసు కదా మీకు. ఆరాధన ఎంతవరకు? ఒకటి, పాటలు పాడడం, దేవుని స్తుతించడం, స్తుతులు చెల్లించడం ఆరాధనలో ఒక భాగం. ప్రభు యొక్క శరీరాన్ని యోగ్యంగా తీసుకోవడం ఆరాధనలో ఒక భాగం. 4వదిగా కానుకలు మనకిచ్చే వాటిని బట్టి అది కూడా ఆరాధనలో ఒక భాగం అన్నమాట. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే, మనుషులు బాగున్నారు, అన్నీ బాగుండే, కానీ వారి భక్తి జీవితం సరిగలేదు. ఏమి నిర్లక్ష్య పెట్టినారంట వాళ్ళు? ఎలాంటి వాటిని తీసుకొస్తున్నారంట? అపవిత్రమైన వాటిని. 7వ వచనం చదవండి. నా బలిపీఠ మీద అపవిత్రమైన భోజనమును మీరు అర్పించుచు ఏమి చేసి నేను అపవిత్రపరచుతామని మీరు అందరూ కదా. యెహోవా భోజన బలను నీచపరచినందు చేతనే కదా గుడ్డిదానిని తీసుకొని బలిగా అర్పించినడలా అది దోషము కాదా? కుంటిదానినైనను రోమగల దానినైనను అర్పించినడల అది దోషము కాదా? అట్టి వాటిని నీ అధికారికి నీవు ఇచ్చినడల అతడు నీకు దయచూపున నిన్ను అంగీకరించున అని సైన్యములకు అధిపతిగా యెహోవా అడుగుచున్నాడు. దేవుడు మనకు కటాక్షము చూపునట్లు ఆయనను శాంతిపరచుడి అని చెప్తున్నారు. కనుక మొదటిది, వారి ఆరాధన ఎలాగుందంటే అపవిత్రమైన వాటిని చేస్తున్నారు. అపవిత్రమైన వాటిని వారు తీసుకొని వస్తున్నారు. దేవునిని గణపరచకపోవడం. ఇక 8వ వచనంలో దేవునికి శ్రేష్టమైన వాటిని ఇవ్వకపోవడం. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామమో. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామమో. శ్రేష్టమైన కోట్ల కొలది స్తుతులను పాడేదం. శ్రేష్టమైన గీతాలతో కోట్ల కొలది స్తుతులను పాడేదం. శ్రేష్టమైన దైవమా యేసయ్యా, అతి శ్రేష్టమో నీ నామము. ఈ అధ్యాయంలో 3 విషయాలు వాళ్ళు కోల్పోయినారు. ఏమిటి ఆ 3 విషయాలు? నంబర్ 1, ప్రేమించకపోవడం దేవుణ్ణి. అది రెండవది ఏంటంటే వారి ఆరాధనలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నారు. 6వ వచనంలో దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతున్నారు. 8వ వచనంలో ఉత్తమమైన ఆరాధన చేయలేకపోతున్నారు. ఏది ఉత్తమమైందో అది చేయలేకపోతున్నారు. ఈ అధ్యాయానికి అంత 3 విషయాలు ప్రాముఖ్యంగా. 1, దేవుని ప్రేమించడం లేదు, దేవునికి ఆరాధనకు ప్రాధాన్యత ఇవ్వడం లేదు. 3వదిగా ఉత్తమమైన వాటిని వారు కలిగి ఉండలేకపోతున్నారు. శ్రేష్టమైన వాటిని వారు దేవునికి ఇవ్వలేకపోతున్నారు. ప్రియమైన వారలారా, ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు తండ్రిని గణపరుస్తున్నావు అంటే తూచా తప్పకుండా అన్నీ చేస్తావు. నువ్వు ఎప్పుడైతే ఏదైతే నిర్లక్ష్యం చేస్తావో తండ్రి నువ్వు ఏం చేస్తున్నావు? నిర్లక్ష్య పెడుతున్నావు. దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత దేవునికి ఇవ్వకపోతే కదా. ఏదైనా కార్యక్రమాలు ఉన్నాయి అనుకో, సండే ఎక్కడ ఉంటాం మనం? ఫంక్షన్ హాల్లో ఉంటాం. ఏదైనా కార్యక్రమాలు పడితే ఎక్కడ ఉంటాం? కార్యక్రమాలు మునిగిపోతాం. కానీ తండ్రిని గణపరచలేం, దేవుని గణపరచలేం. పొలంలో ఉంటాం, లేకపోతే సండే వచ్చిందే పొలంలో ఉంటాం కొన్నిసార్లు.
ఎక్కడెక్కడ ఉంటాం, కానీ దేవుని మనం గణపరచలేం. అందుకే నిర్లక్ష్య పెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయనో, నేను యజమానుడనైతే నాకు భయపడేవాడు ఎక్కడున్నాడు? ఎందుకు ఇక్కడ రెండు మాటలు ఉన్నాయి, ఒకటి తండ్రి, రెండవది యజమానుడు. అంటే బైబిల్ పండితుల అభిప్రాయం ఏంటంటే, ఆయన సృష్టికర్త కనుక తండ్రి, విమోచించాడు కనుక ఆయన యజమానుడు అని చెప్పినాడు ఒక ఆయన. దేవుడు సృష్టికర్త కనుక ఆయన భూమి ఆకాశములను కలగజేసినవాడు, మాటతో సమస్తాన్ని కలగజేసినవాడు కనుక ఆయన తండ్రి. మానవానికి జీవమును, ఊపిరిని, సమస్తమును దయచేస్తున్నాడు కనుక ఆయన తండ్రి. మానవాళిని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, కాపాడుతున్నాడు. ఏ సమయానికి ఏమి కావాలో వాటన్నిటిని దేవుడు దయచేస్తున్నాడు కనుక ఆయన మనకు తండ్రి. రెండవది, మన పాపముల కొరకు ఆయన చనిపోయినాడు, మనల్ని విమోచించాడు కనుక ఆయన మనకు యజమానుడు. దేవుడు ఎవరు? మై మాస్టర్ అని రాయబడింది ఇంగ్లీష్లో. మై మాస్టర్, నా యజమానుడు. దేవుడు ఎవరు? మై మాస్టర్, నా యజమానుడు. దాసుని కనులు యజమానులు చేతుల తప్పు చూచినట్టుగా. మన యజమానుడు ఎవరు? మన యజమానుడు ఎవరు? ఇంటికి యజమానుడు ఎవరు అని అడుగుతాడు. ఓనర్ ఎవరు అంటుంటారు కదా, మామూలుగా ఇంటికి ఓనర్ ఎవరు అంటుంటారు. ఫలానా ఆయన ఓనరే అన్నీ చూసుకుంటాడు. ఇప్పుడు మై మాస్టర్, మన దేవుడు, మన యజమానుడు ఎవరు? దేవుడే. మనల్ని విమోచించిన వాడే, మన పాపముల కొరకు రక్తం ధారపోసిన వాడే, మనల్ని పవిత్రపరిచిన వాడే మన యజమానుడు, మై మాస్టర్. 23వ కీర్తనలో అంటాడు కదా దావీదు, ఏమంటున్నాడు? యెహోవా నా కాపరి, మై షెపర్డ్. ఆయన నా కాపరి, ఆయన నా యజమానుడు, నా తండ్రి, నన్ను విమోచించిన వాడు నా దేవుడు. నీ జీవితం నువ్వు ఏమి చేసినా సరే నువ్వు తండ్రిని గణపరచు, నీ దేవుని నువ్వు గణపరచు. ఎక్కడున్నా దేవుని గురించి నువ్వు గణపరచు. దేవునికి భయపడు, దేవుడు నిన్ను హెచ్చిస్తాడు, దేవుడు నిన్ను పోషిస్తాడు. మనం ఒకప్పుడు తండ్రి అని పిలవలేని వారం కదా, తండ్రి అని పిలిచేవారమా ఒకప్పుడు? దేవుని తండ్రి అని పిలిచే ఆధిక్యత మనకెక్కడిది. కానీ ఇప్పుడు తండ్రి, అబ్బా అని పిలిచే ఆత్మను దేవుడు మనకు దయచేస్తాడు. ప్రార్థనలు ఏమని ప్రార్థన చేస్తాం? తండ్రి కదా, పరలోకపు తండ్రి అని ప్రార్థన చేస్తాం. తండ్రి యొక్క ఆధిక్యత, ఆయన మన కుమారునిగా స్వీకరించాడంటే ఎంత భాగ్యం. మనం దుమ్ము ధూళి లాంటి వారం, నిష్ప్రయోజకమైన దాసులం, కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయి ఆవిరి వంటి వారం. మనల్ని పట్టుకొని దేవుడు ఏమంటున్నాడు? నా కుమారుడా, నా కుమార్తె అంటున్నాడు. ఎంత ఆధిక్యత మనకిచ్చినాడు, ఎంత స్థాయిని దేవుడు మనకిచ్చినాడు. దీనిని ఎప్పుడు మనం పోగొట్టుకోకూడదు. బైబిల్ గ్రంథంలో ఒక తండ్రికి ఎంతమంది కుమారులు ఉన్నారంట? బైబిల్ గ్రంథం లూకా సువార్త 15వ అధ్యాయంలో ఎంతమంది కుమారులు ఉన్నారు? 2 కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు ఆస్తి అంతా పంచుకొని వెళ్ళిపోయినాడు, ఆస్తి అంతా పాడు చేసినాడు, స్నేహితులతో పాడు చేసినాడు. అయినా తండ్రి ప్రేమ మారలేదు. ఆ తండ్రి ప్రేమ ఎట్లుందో, పోయేటప్పుడు ఎలాంటి ప్రేమతో ప్రేమించినాడో అదే ప్రేమ. ఆస్తి పాడు చేసుకొని పోయినా, మామూలుగా భౌతికంగా తల్లిదండ్రులు ఈ పని చేయలేరు. కొడుకు ఆస్తి పాడు చేసి ఏదైనా నష్టం చేసినాడు అనుకో, ఏమైనా చేస్తారు. కొన్నిసార్లు తల్లిదండ్రులు కూడా కొంతమంది కిరాతకంగా ప్రవర్తిస్తుంటారు. ఆస్తిని మొత్తం పాడు చేసినాడు ఈ చిన్న కుమారుడు. మళ్ళీ తప్పు తెలుసుకొని క్షమాపణ పొంది మరలా తండ్రి వచ్చినప్పుడు అతనికి ఒక శ్రేష్టమైన విందును ఏర్పాటు చేశాడు. చేతికి ఉంగరాన్ని, కాళ్ళకు పాదరక్షలు, కొత్త వస్త్రాలు, వీటన్నిటినీ ఏర్పాటు చేశాడు. తండ్రి ప్రేమ దొరకదు. ప్రపంచంలో తండ్రి ప్రేమ ఎక్కడ దొరకదు. ప్రపంచంలో దేవుని ప్రేమ ఎక్కడ దొరకదు. ఆయన అన్నాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఎట్లా ప్రేమించాడంట? ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమకు కొలతలు లేవు. ఆయన ప్రేమ పొడవు, వెడల్పు, ఎత్తు, లోతు ఎంతో గ్రహించుకొనుటకు శక్తి గలవారం కావాలి. ఆయన ప్రేమను గుర్తించాలి.
దేవుడే మనల్ని ముందు ప్రేమించినాడు, మనమే ముందు ప్రేమించినమా దేవుణ్ణి? చివరి మాట చెప్పి ముగిస్తా. చూడండి ఒకసారి యోహాను రాసిన మొదటి పత్రిక, రెఫరెన్స్ దొరికితే తొందరగా చెప్పచ్చు. 4వ అధ్యాయం 19వ వచనం చదవండి. యోహాను పత్రిక 223 పేజీ, అట్లే ఇటు సైడే 223 పేజీ. ఆయనే మొదట మనలను ప్రేమించను గనక మనము ప్రేమించుచున్నాము. ఆయనే మొదట మనలను ఎవరు ప్రేమించినారంట? మొదట ఆయనే, దేవుడే మనల్ని మొదట ప్రేమించినాడు. మనం ప్రేమించి దేవుని దగ్గర రాలేదు. దేవుడే మన కోసం వెతుక్కుంటూ 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 వచ్చినాడు. పరలోకము నుండి భూలోకానికి దిగి వచ్చినాడు. ఆయన ప్రేమ ఎంత గొప్పది. అందుకే ఆయనను తండ్రి అని మొరపెట్టుకునే ధన్యత దేవుడు మనకి ఇచ్చినాడు. ఈ తప్పైన కుమారుడు సమస్తం కోల్పోయినా మరలా తిరిగి వచ్చినప్పుడు అదే ప్రేమ, అదే ప్రేమ, ఫస్ట్ లవ్, మొదట చూపిన ప్రేమ, మొదట్లో ఎలాగూ ప్రేమ చూపించినాడు అదే ప్రేమ చూపించినాడు, చేర్చుకున్నాడు. ఇక పెద్ద కుమారుడు ఉన్నాడు. తండ్రి ప్రేమను చూసి 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 చివరికి లోపల నుంచి బయటికి వెళ్ళిపోయినాడు. ఇక లోపల నుంచి బయటికి వెళ్ళిన తర్వాత మరలా తిరిగి రాలేకపోయాడు. కనుక ఈ మధ్యాహ్న కాల సమయంలో చాలా విషయాలు ఉన్నాయి, మరలా మనం ఆలోచన చేద్దాం. రాయబడిన మాట ఏంటంటే, ఒకటి, వారు నిర్లక్ష్య పెట్టింది మొట్టమొదటి భాగం ఏంటంటే, వారు అపవిత్రమైన వాటిని తీసుకొని వచ్చినారు. అంటే వారి ఆరాధనలో అపవిత్రమైన వాటిని ఆరాధిస్తున్నారు, దేవుని నిర్లక్ష్య పెడుతున్నారు. ఏమి కాదులే, నడుస్తుంది, ఏం కాదు, ఏం చేసినా నడుస్తుంది, ఏమి కాదు. ఇదే కదా మనం మాట్లాడేది. ఏం చేసినా చెల్లుతుంది, ఏదైనా చెల్లుతుంది, ఏం కాదు, ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటూ ఉంటాను. ఏం చేసినా చెల్లదు. దేవునికి నమ్మకంగా మనం బ్రతకాలి. భూమి మీద ఉండేది కొంతకాలమే. ఈ కొంతకాలానికి మనం ఎన్ని ఏషాలు వేస్తామో కదా, ఈ ఏషాలన్నీ బంద్ చేయాలి. ఇక పగటేషాలు, రాత్రి వేషాలన్నీ కూడా బంద్ చేసేయాలి. ఇక దేవునికి నమ్మకంగా మనం బ్రతకాలి. అందుకే కుమారుడు తన తండ్రిని ఏం చేస్తాడు? గణపరచాల. గణపరుద్దామా? గణపరుద్దాం. ఎప్పుడు గణపరుస్తాం? మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, ప్రార్థన గడిపినప్పుడు, వాక్య ధ్యానం చేసినప్పుడు. నేను ఎన్నోసారి చెప్తా, 5 గంటలకు ఫోన్ చేయంటే ఒక్కరని చేసినారా? నో. ఫోన్లు చేస్తున్నారా? వాక్యం చదువుకుంటున్నారా? రోజు ప్రార్థన చేసుకుంటున్నారా? రోజు ప్రార్థనలో వాక్యం కదా? ఓకే, వెరీ గుడ్. చేస్తున్నావా? వెరీ గుడ్. ఫోన్ నాకు చేయాలా? మీకు చేసుకోవడం కాదు, మీ భార్యకు ఫోన్ చేయడం కాదు, మీరు నాకు ఫోన్ చేయాలని చెప్తున్నా. ఉదయకాలం 5 గంటలకు ఎవరికి ఫోన్ చేయాలా? ఫోన్ చేసి కాన్ఫరెన్స్లో పెట్టి అందరు కలిసి ప్రార్థన చేయడానికి, అంతే. మీ బంధువులకు చేసుకుంటారు, మంచిదే. మీ దోస్తులకు చేస్తారు ఫోన్లు, మంచిదే. మీ దోస్తులతో చాటింగ్ చేస్తారు, మంచిదే. నేను నాకు ఫోన్ చేయమని చెప్తున్నా. అర్థమవుతుంది? 5 గంటలకు, ఎగ్జాక్ట్లీ 5 గంటలకు మీరు ఫోన్ చేస్తే మనం ప్రార్థనలో గడపవచ్చు. అర్థమవుతుందా? దేవుడు మన కొరకు కొద్ది తలంపులను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేద్దాం. దయచేసి తలోంచి కలుమేయండి. చిన్న ప్రార్థన.